అమ్మ అరుణమ్మ సారీ మా అరుణక్క ఉన్నది యువర్ వాట్ ఇస్ ఏ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ మా ప్రణతమ్మ అత్తమ్మ. గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సోదరులు దామోదర రాజనరసింహ గారికి, మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా సీతక్క గారికి, అదేవిధంగా శాసనసభ్యులు శ్రీహరి గారికి, శంకర్ గారికి, వంశీకృష్ణ గారికి, అనిరుద్ గారికి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా సిఎస్ గారికి, మరి స్థానిక శాసనసభ్యురాలు పర్ణికా గారికి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి అధికారులకి, అదేవిధంగా స్టూడెంట్స్కి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నేను కూడా ఎక్కువ సమయం ఏం తీసుకోను, జస్ట్ అబౌట్ దిస్ కాలేజే మాట్లాడతాను. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో, మన బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో మెడికల్ కాలేజెస్, ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజెస్ ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎవ్రీ డిస్ట్రిక్ట్ కూడా మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి మన రాష్ట్రానికి అనేక కాలేజెస్ కూడా శాంక్షన్ ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అభివృద్ధితో ఈ యొక్క కాలేజీని మంచి కాలేజ్గా, మంచి స్టూడెంట్స్గా, ఇక్కడ నుంచి పెద్ద పెద్ద అంటే గ్రామీణ రూరల్ ఏరియాస్ నుంచి ఇప్పుడు అమ్మాయిలంతా రూరల్ ఏరియాస్ వచ్చినటువంటి పేద పిల్లలు ఇక్కడ కాలేజ్ రావడం వల్లనే మనకు సీట్స్ పెరిగినందువల్లనే ఇక్కడ మీకు అందరికీ కూడా అవకాశం వచ్చింది. సో మీ అందరూ కూడా అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని మీరు కూడా రూరల్లో సర్వీస్ చేయాలనేటువంటి కమిట్మెంట్తో ఉండాలా. మేము ఇక్కడ మెడిసిన్ చేస్తాం, రేపు పీజీ చేస్తాం, మేము హైదరాబాద్ పోతాం, అమెరికా పోతాం, ఇంకో చోటికి పోతామంటే అది మీకు న్యాయం కాదు. మీరు కూడా రూరల్ ఏరియాస్లో ఫ్యూచర్లో సర్వీస్ చేయాలి. మీరు కూడా కమిటెడ్గా, డెడికేటెడ్గా పూర్ పీపుల్కి రేపు పొద్దున వైద్యం అందించాలి. ప్రతి ఒక్కరికి కూడా వైద్యం కూడా అందుబాటులో తేవాలి. పూర్ పీపుల్కి అందరికి కూడా వారికి పిలిస్తే పలికేటటువంటి విధంగా వైద్యం ఉండాలనేటటువంటి లక్ష్యంతో మీ అందరూ కూడా మంచిగా మెడిసిన్లో మంచిగా గ్రేడ్స్తో మంచి చదువుకొని, అదేవిధంగా ఇంకా పై మీరు ఎయిమ్స్తో ఏ లక్ష్యంతో ఏ డాక్టర్ కావాలని, మీరు ఏ స్పెషలైజేషన్ చేయాలని అనుకుంటున్నారో వారంతా మీ లక్ష్యం నెరవేరాలని, మీకు ఆ భగవంతుడు మంచి శక్తిని, జ్ఞాపక శక్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని, మరి ఈ సొసైటీకి మీరు అందరూ, ఈ ప్రాంతానికి కూడా మీరు ఫ్యూచర్లో బ్యాక్వర్డ్ ఏరియాస్లో సర్వీస్ చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు అన్న, నేను బిఫోర్ మీరు చెప్పే ముందు ఇక్కడ లాస్ట్ టైం ఇంటరాక్షన్ ఇదే హాల్లో చేసినాము 15th ఆగస్ట్ రోజు. పిల్లలందరికీ, ఇక్కడ ఉన్న పిల్లలందరికీ